బయోఫ్యాక్టర్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ గుంటూరు జిల్లా పత్తిపాడులో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు భారీగా హాజరయ్యారు. సహజ ప్రక్రియలో ఏ విధంగా పంటలను సాగు చేయాలో అవగాహన కల్పించారు బయోఫ్యాక్టర్ సంస్థ ప్రతినిధులు. భూమిని నమ్ముకున్న రైతన్నలకు బయోఫ్యాక్టర్ ఒక వరమన్నారు సంస్థ CEO ఎల్ఎన్ రెడ్డి. పంటలకు అవసరమైన పోషక పదార్థాలన్నింటినీ సహజ ప్రక్రియలో తయారు చేసి అందించే అత్యుత్తమ సంస్థ బయోఫ్యాక్టర్ అని తెలిపారు. వ్యవసాయ సంబంధిత రంగాలైన చేపలు, రొయ్యలు, కోళ్లు, పశుసంపద పెంపకానికి ఆహారాన్ని తయారు చేసి ఇవ్వడమే లక్ష్యంగా బయోఫ్యాక్టర్ పనిచేస్తుందన్నారు. ప్రకృతికి హాని చేయని జీవ పోషకాలతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తినిచ్చే ఎరువులను రైతులకు అందిస్తున్నామన్నారు ఎల్ఎన్ రెడ్డి. రైతులకి మిరప సాగులో సరైన యాజమాన్య పద్ధతులు అవలంబించాల్సిన యాజమాన్య పద్ధతులు వీటి మీద అవగాహన సదస్సు ఈరోజు ప్రతిపాడు మండలం ప్రతిపాడులో నిర్వహించాం. కొత్తగా వస్తున్న సాంకేతికతని అందిపుచ్చుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగానే రైతుల్లో ఒకంత ఆందోళన ఉంది. వైరస్ తెగుళ్ళ గురించి, భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళ గురించి వారికి అపోహలు ఉన్నాయి, ఆందోళన ఉంది. అపోహలు, ఆందోళనని మాకు తెలిసినంత వరకు వాళ్ళకి విడమరి చెప్పాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, భయపడాల్సిన అవసరం ఎందుకు లేదు, ఈ విషయాలన్నిటి మీద వాళ్ళతో కూలంకషంగా సమగ్రంగా చర్చించాం. ఇక్కడ DAP కొద్దిగా అధికంగా వాడటం, దానివలన భూసారానికి ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత మిగిలిపోతుంది, దాన్ని ఎలా ఫాస్ఫరస్ని మళ్ళీ ఎలా వినియోగించుకోవాలి, ఈ పచ్చిరొట్ట విధానాలు ఇవన్నీ చెప్పారు. సంతృప్తికరంగా ఉంది. కాకపోతే ఈ పచ్చిరొట్టను మేనేజ్ చేసుకుంటూ జీవన ఎరువులు కనుక వాడేటైతే అది ఎంత లభ్యతగా రైతుకు ఉంటుంది అనేటటువంటిది మాకు అవగాహన అయింది.